హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ హోమ్మేకర్. నేను మీ స్వప్న. ఇవాళ మన రెసిపీ చికెన్ కర్రీ. దీన్ని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చికెన్ తెచ్చుకొని వెంటనే ప్రిపేర్ చేసుకోవాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ అండ్ టేస్టీ మెథడ్లో ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకొని సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు 4 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేవి కొంచెం బాగా వేగినంత వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఒక 1/2 మినిట్ పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1కి 2 సార్లు బాగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. సో నేను చెప్పే మెజర్మెంట్స్ అన్నీ కూడా 1/2 కేజీకి కన్సిడర్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చికెన్ని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. సో ఈ చికెన్ అనేది మనకి మొత్తం ఫ్రై అవ్వడానికి ఇక్కడే ఒక 5 to 7 మినిట్స్ వరకు పడుతుంది. సో ఆ విధంగా మనం చికెన్ బాగా ఫ్రై చేసుకుంటే మనకి చికెన్ అనేది మొత్తం కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా ఒక 2 or 3 మినిట్స్ మనం ఫ్రై చేసుకునేటప్పటికి చికెన్లో నుంచి వాటర్ అనేది బయటకు రావడం మనం చూస్తాము. ఈ విధంగా అప్పుడప్పుడు కలుపుకుంటూ చికెన్ని ఒక 5 to 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. చికెన్ అనేది చూసారు కదా, వాటర్ అనేది ఈ విధంగా బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని ఈ వాటర్ అనేది మొత్తం దగ్గరికి అయిపోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ అనేది మనకి ఈ విధంగా కలర్ అనేది మారిపోతుంది. ఇలా మారేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 3 టేబుల్ స్పూన్స్ కారంని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి పొడిని 1 టీ స్పూన్ యాడ్ చేసుకుందాం. అదేవిధంగా సాల్ట్ అనేది 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుందాం. మనం ఆనియన్స్ వేయించుకునేటప్పుడు 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి ఒక 120 ml వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్రాయిలర్ చికెన్ని తీసుకున్నాను కాబట్టి తక్కువ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాం. అదే నాటుకోడిని తీసుకుంటే మనం ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకొని ఎక్కువసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని మూతను పెట్టుకోవాలి. మూతను పెట్టుకొని 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి మూతను ఓపెన్ చేసి ఒక టమాటాని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని దీన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని మూతను పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మన కర్రీ అనేది ఈ విధంగా దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా, మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేశాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇప్పుడైతే మన చికెన్ కర్రీని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. Thank you for watching. Bye bye.